డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మరోసారి పదవుల జాతర మొదలైంది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టుల నియామకం చేపట్టడంతో వరంగల్ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయా? ఈసారి ఎలాగైనా పదవి చేపట్టాలని లాబింగ్ మొదలు పెట్టారా? ఇప్పుడు వరంగల్ జిల్లా కోటాలో ఒక్కరిద్దరు నేతలకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు దక్కబోతున్నాయా? అటు జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఇన్నాళ్ళు పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు వరుసపెట్టి పదవులు కేటాయిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించింది. ఆయన మంత్రి హోదాలో ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఆలోపే మరో ఇద్దరు నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును ఇచ్చిన సర్కార్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవిని కేటాయించింది. దాంతో ఇప్పటి వరకు మిగిలిపోయిన పదవులను కూడా భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి పదవుల పంపకాలపై వరంగల్ నేతలు గట్టి ఆశలు పెట్టుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. దాంతో రాష్ట్ర కేబినెట్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా సురేఖ, సీతక్కకు మంత్రి పదవులు దక్కాయి. ఒక ఎమ్మెల్యేకు విప్గా అవకాశమిచ్చారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించారు. జిల్లా స్థాయిలో కూడా గ్రంథాలయ సంస్థలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలో పదవులు దక్కని నేతల సంఖ్య భారీగా ఉంది. దాంతో ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ నేతలు ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రయత్నాలు సైతం నెలలుగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరంగల్ జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కవచ్చనే చర్చ జరుగుతుంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తుంది. అటు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న నాసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కూడా రాష్ట్ర స్థాయిలో కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల దొంతి మాధవరెడ్డి ఇంటికి వచ్చిన సీఎం తర్వాత హైదరాబాద్ లో కుటుంబ సభ్యులను కలిసిన సమయంలో ఈ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లాలో సీనియర్ నేత కావడంతో రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవి ఆశించిన ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన కీలక పదవి ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యేకు కూడా కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేస్తున్న సమయంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు సీనియర్ నేతల్లో ఎవరైనా ఒకరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు సైతం అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే పదవుల భర్తీపై ముందే సమాచారం తెలుసుకున్న నేతలు ఎవరికి వారుగా సీఎం దగ్గర లాబియింగ్ చేస్తున్నట్టు టాక్. మొత్తం మీద త్వరలోనే పార్టీ పదవులు సైతం ఇచ్చేందుకు టీపీసీసీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఓ ఎమ్మెల్యేకు జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఇటు పార్టీ పదవులు, అటు ప్రభుత్వ పదవులు భర్తీ చేయనుండడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు 2 లేదా 3 జిల్లా నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ పదవులు ఎవరికి రానున్నాయో కొద్ది రోజుల్లో తేలనుంది.